వెల్కమ్ టు కేఎన్డి సొల్యూషన్స్. ఈరోజు మనం డూప్లెక్సర్ గురించి అయితే తెలుసుకుంటాము. అసలు డూప్లెక్సర్ అంటే ఏంది, అది ఎలా వర్క్ చేస్తుంది? డూప్లెక్సర్ అంటే ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక యాంటీనా ఉందండి. ఈ యాంటీనా అనేది ఆర్ఎక్స్ పాత్గా ముందుగా డివైడ్ అవుతుంది, ఆ తర్వాత టీఎక్స్ పాత్గా కనెక్ట్ అవుతుంది. ఆర్ఎక్స్ పాత్గా డివైడ్ అయ్యి డబ్ల్యూటీఆర్ఎస్ కనెక్ట్ అవుతుంది, అలాగే డబ్ల్యూటీఆర్ నుంచి 4GPA నుంచి టీఎక్స్గా వచ్చి ఇదే ఐసీకి కనెక్ట్ అవుతుంది. సో ఎక్కడైతే ఆర్ఎక్స్ టీఎక్స్ పాత్లు ఒకటే యాంటీనాని షేర్ చేసుకుంటాయో దాన్నే డూప్లెక్సర్ అంటారు. కింద కానీ మనం బ్లాక్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ ఎగ్జాంపుల్ కానీ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక యాంటీనా ఉందండి. ఈ యాంటీనా నుంచి మనకు ఒక ఆర్ఎఫ్ సిగ్నల్ అనేది బయటకు వచ్చింది, దాన్ని టీఆర్ఎక్స్ అన్నాము. టీఆర్ఎక్స్ అని ఎందుకు అన్నాము అంటే అదే సిగ్నల్ నుంచి రిసీవింగ్ అవుతుంది అండ్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఒక డూప్లెక్సర్ ఐసీకి కనెక్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి, లోపల కూడా మనం యాంటీనా అనే పేరు ఇచ్చాం, బట్ మనం స్కీమాటిక్లో అబ్జర్వ్ చేసినా కూడా ఇలాంటి నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఏదైనా సరే డూప్లెక్సర్ అని కన్ఫర్మ్ చేయాలంటే దానికి ఆర్ఎక్స్ పాత్ టీఎక్స్ పాత్ ఉన్నాయంటే దాన్ని డూప్లెక్సర్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పేయచ్చు అది డూప్లెక్సర్ ఐసీ అని. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది యాంటీనా ఆర్ఎఫ్ పోర్ట్కి ఈ సిగ్నల్ రిసీవ్ అయినాక ఇక్కడ నుంచి ఆర్ఎక్స్ పాత్గా డివైడ్ అయ్యి డబ్ల్యూటీఆర్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఆర్ఎఫ్ B1 ఆర్ఎక్స్ అనేది డబ్ల్యూటీఆర్కి వెళ్ళిందో, బేసికల్గా ఎప్పుడైతే రిసీవింగ్ అంటే మనకి యాంటీనా అనేది 2GPAకి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా డబ్ల్యూటీఆర్కి కూడా ఒక CPL అవుట్ అనే సిగ్నల్ ఉంటుందండి. అది ఇక్కడైతే నేను డ్రా చేయలేదు, దాన్ని డైరెక్షనల్ కప్లర్ అవుట్ అని అంటారు. ఆ డైరెక్షనల్ కప్లర్ అవుట్ ద్వారా ఫ్రీక్వెన్సీని ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన టీఎక్స్ పాత్ను కూడా యాక్టివేట్ చేసి పెడుతుంది ఇది. సో అదే పాత్ నుంచి చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ లో బ్యాండ్ ఇన్ అనే ఇన్పుట్ అయితే ఇక్కడికి వచ్చి ఉంటుంది. దీని నుంచి మనకి RB1 TX అనేది బయటకు వస్తుంది, వచ్చి ఇదే డూప్లెక్సర్ ఐసీకి కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ RX TX ఉంది కాబట్టి దీన్ని డూప్లెక్సర్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి రిసీవ్ అయిన సిగ్నల్ కామన్గా మళ్ళీ ఇదే యాంటీనా నుంచి టీఆర్ఎక్స్ పిన్కి, అలాగే టీఆర్ఎక్స్ నుంచి యాంటీనాకి, యాంటీనా నుంచి మెయిన్ యాంటీనా ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇందాకే మనం డూప్లెక్సర్ ఐసీ గురించి తెలుసుకున్నాము, బ్లాక్ డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మనం ఇప్పుడు స్కీమాటిక్లో డూప్లెక్సర్ ఐసీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేస్తాం. దానికోసం నేను రెడ్మీ నోట్ 9 5G అనే స్కీమాటిక్ను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. దీంట్లో కంప్లీట్గా 5G సర్క్యూట్ ఉంటుందండి. 5G సర్క్యూట్లో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనకైతే 2 డూప్లెక్సర్ ఐసీలు ఉన్నాయి. అవి ఎలా వర్క్ చేస్తాయి ఇప్పుడు చూస్తాం. ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డూప్లెక్సర్ ఐసీ B8 538, అలాగే కింద వచ్చి కానీ చూసినట్టయితే D5FC788 అనమాట. 2 డూప్లెక్సర్ ఐసీలు. ఫస్ట్ పై దాని గురించి మనం అబ్జర్వ్ చేస్తాము. ఈ డూప్లెక్సర్ ఐసీ అంటే మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక యాంటీనా ఉంటుంది. యాంటీనా నుంచి ఆర్ఎక్స్ పాత్గా డివైడ్ అయిపోతుంది, అలానే బయట నుంచి టీఎక్స్ పాత్ కనెక్ట్ అయ్యి టీఎక్స్ పాత్ నుంచి ట్రాన్స్మిట్ సిగ్నల్ అనేది మళ్ళీ యాంటీనా ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. చూద్దాం అసలు ఇప్పుడు ఇక్కడ యాంటీనా అని ఇచ్చారు. ఈ యాంటీనా సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఏందో, దీని మూలం ఏందో కూడా మనం చూద్దాం. ఈ యాంటీనా సిగ్నల్ అయితే మనకి లో బ్యాండ్ పవర్ యాంప్లిఫైర్ మాడ్యూల్ ఇంటిగ్రేటెడ్ డూప్లెక్సర్ నుంచి అయితే వచ్చిందండి. ఇది చూడండి, LB-TRX4 అనే బాల్ నుంచి బయటకు వచ్చింది. ఈ వచ్చిన TRX అనేది మనకి ఈ ఐసీ నుండి అయితే వచ్చింది. ఈ ఐసీకి ఎక్కడి నుండి వచ్చింది అని మనకి డౌట్ కూడా రావచ్చు. ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే లో బ్యాండ్ యాంటీనా అని కూడా ఉంది. ఈ లో బ్యాండ్ యాంటీనా అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూద్దాం. ఇక్కడికి వచ్చేదానికి దీనికి ఒక పేరు పెట్టారండి, యాంటీనా లో బ్యాండ్ TRX PAM ID అని చెప్పించారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా చూద్దాం. ఇది ఒక డ్యూల్ త్రో నుంచి వచ్చిందండి, యాంటీనా LB-TRX PAM ID. ఇది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇలా RF అవుట్ 1 నుంచి RF ఇన్ 1 పిన్ ద్వారా ఇట్లా బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని చూద్దాం, LB-TRX. ఈ LB-TRX కూడా ఎక్కడి నుండి వచ్చింది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక డిప్లెక్సర్ ఐసీ నుండి అయితే వచ్చిందండి. ఇక్కడ డూప్లెక్సర్ అంటే వేరు, డిప్లెక్సర్ అంటే వేరు. డిప్లెక్సర్ గురించి కూడా నేను తర్వాత వివరిస్తాను. LB-TRX డిప్లెక్సర్ ఇక్కడ చూసారనుకోండి,
ఇక్కడ కామన్, లో బ్యాండ్, హై బ్యాండ్ అని మెన్షన్ చేసాము. బట్ ఇది లో బ్యాండ్కి సంబంధించిన సిగ్నల్ కాబట్టి LBTRX అనేది లో బ్యాండ్కి కనెక్ట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది కామన్ ఇలా బయటకు వచ్చేస్తుంది. వచ్చి యాంటీనా 0 LMHB-TRX అక్కడికి వెళ్తుంది. చూద్దాం ఇది ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఇక్కడికి వచ్చిందండి LMHB-TRX. ఇది వచ్చేసరికి ఒక ఫైనల్గా యాంటీనా. ఇది యాంటీనా 0 నుండి వచ్చిన సిగ్నల్. యాంటీనా 0 నుండి యాంటీనా 0 LMHB-TRX. ఈ సిగ్నల్ మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి, ఒక డిప్లెక్సర్ ఐసీకి వచ్చింది. డిప్లెక్సర్ ఐసీలో ఇక్కడ కామన్ అంటే యాంటీనా అని కూడా పిలవచ్చు, లేదా RF కామ్ అని కూడా రాసి ఉంటుంది. నో ప్రాబ్లం, ఎలా ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చి ఈ డిప్లెక్సర్ యొక్క పని ఏంటంటే వచ్చిన సిగ్నల్ని దేనికి దానికిగా డివైడ్ చేస్తుంది. అంటే హై ఫ్రీక్వెన్సీ ఉన్న బ్యాండ్ని సిగ్నల్స్ని హై బ్యాండ్కి పంపిస్తుంది, లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ని లో బ్యాండ్కి పంపిస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనది లో బ్యాండ్ TRX. ఈ TRX ఎక్కడ నుండి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వచ్చిందండి, డ్యూయల్ త్రోకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ RF ఇన్ 1కి నుంచి అవుట్ అయింది. అవుట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది, యాంటీనా LB-TRX PAM-ID అనే పేరు మార్చుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా లో బ్యాండ్ పవర్ యాంప్లిఫైర్ మాడ్యూల్ ఇంటిగ్రేటెడ్ డూప్లెక్సర్కి అయితే వెళ్ళింది. చూద్దాం. ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడ ఒక ఫిల్టర్ కాంపోనెంట్ ఉంది. ఈ ఫిల్టర్ కాంపోనెంట్ దగ్గర ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్గా లో బ్యాండ్ యాంటీనాగా ఈ ఐసీకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఐసీకి వచ్చినాక మనకి కొన్ని అయితే ఉంటాయండి, RX TXలు ఉంటాయి. బట్ మనకి ప్రజెంట్ అయితే TRX అనేది ఉంటుంది. ఈ TRX4ని కానీ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఈ పిన్ అవుట్ అవుతుంది. అవుట్ అయినాక B28A TRX ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడికి వచ్చిందండి, వచ్చి ఈ డూప్లెక్సర్ ఐసీకి కనెక్ట్ అయింది. ఇక్కడ మాత్రం మనకి RXగా TXగా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ RX అవుట్పుట్ నుంచి B28 PRXగా బయటకు వచ్చింది. ఈ PRX అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, B28 PRX అనేది PRX లో నాయిసీ యాంప్లిఫైర్కి చేరుతుందండి. చూద్దాం. B28A PRX ఇది ఒక లో నాయిసీ యాంప్లిఫైర్ అండి. ఇక్కడికి వచ్చి లో బ్యాండ్ 0 ఇన్ 2కి వచ్చిందండి. ఇక్కడికి వచ్చినాక ఇది యాక్చువల్గా లో నాయిసీ యాంప్లిఫైర్ని ఎందుకు వాడతారు అంటే వీక్గా ఉన్న ఫ్రీక్వెన్సీని హెవీగా ఎక్కువ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే తక్కువగా ఉన్న సిగ్నల్ని ఎక్కువ చేసి పంపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లో బ్యాండ్ అవుట్ ద్వారా PRX RFIC, అంటే ఇక్కడ RFIC ఎప్పుడైతే మెన్షన్ చేశారో దాని అర్థం మనకు అందరికీ తెలిసే ఉంటుంది. దట్ ఈస్ ద WTRIC ఆర్ SDRIC ఆర్ సమ్ అదర్ MTK సెట్లో MTK IC ఉంటుంది. చూద్దాం. డైరెక్ట్గా ఇప్పుడు మన భాషలో WTRICకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడైతే MTK వాళ్ళు కాబట్టి MTIC ఉంటుంది. డైరెక్ట్గా RXP లో బ్యాండ్ LNA 00 అనే పిన్కి వచ్చింది. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ఇది ఇన్ అయిందో ఆటోమేటిక్గా లో బ్యాండ్కి సంబంధించిన ట్రాన్స్మిట్లు అంటే TX పాత్రలు ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి ఇది బయటకు వస్తుంది. RF LB0 TX0 A0 RFIC ద్వారా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చెక్ చేద్దాం. RF LB0 TX0 A0 RFIC 4G LB in అలానే 2G LB in. యాక్చువల్గా లో బ్యాండ్ అన్నారు కాబట్టి RFIC నుంచి ఈ లో బ్యాండ్స్ అయితే మనకి ఇక్కడికి బయటకు వస్తాయి. ఈ లో బ్యాండ్స్ బట్ ఏ ఫ్రీక్వెన్సీ అయితే మ్యాచ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన లో బ్యాండ్ మాత్రమే
ఇక్కడికి వస్తుందండి. వచ్చింది టీఎక్స్ అవుట్ పిన్ ద్వారా బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం B28 అనుకున్నాం కాబట్టి B28 గురించే మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే యాక్చువల్గా అది ఏది తీసుకుంటుందో కూడా మనం చెప్పలేమండి. బట్ మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ చూసారనుకోండి B28A టీఎక్స్ అవుట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ అదే డూప్లెక్స్ రైసీకి వచ్చింది, ఇన్పుట్గా వచ్చింది. అంటే ఇది టీఎక్స్ పాత్, ఇదేమో ఆర్ఎక్స్ పాత్. యాంటీనా నుంచి మళ్ళీ ఇలానే వచ్చేసేస్తుంది. వచ్చి ఎక్కడికి వెళ్తుంది? సేమ్ అదే లో బ్యాండ్ పవర్ యాంప్లిఫైర్ మాడ్యూల్ ఇంటిగ్రేటెడ్ డివైస్కి వచ్చింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ అగైన్ ఎలా వెళ్తుందండి? ఇక్కడ చూడండి, లో బ్యాండ్ యాంటీనా ఉంది. ఇదే యాంటీనా ద్వారా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ ఫిల్టర్ కాంపోనెంట్ తర్వాత మనకి ఇది సిగ్నల్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టార్టింగ్. ఇది ఒక డ్యూయల్ పోల్, డ్యూయల్ 3, డ్యూయల్ 4 అంటే DP/DT అండి. డ్యూయల్ పోల్, డ్యూయల్ త్రో. ఇది ఒక DP/DT స్విచ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, RF in 1 డ్యూయల్ పోల్, డ్యూయల్ త్రో స్విచ్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవ్వకపోయినా. కాకపోతే ఇది ఇదే దారి నుంచి RF in 1, RF out 1 నుంచి ఇలా బయటకు వచ్చి ఇలా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దాంట్లో కన్ఫ్యూజన్ ఏం పడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి ఇక్కడ ఈ డిప్లెక్సర్ ఐసీకి వచ్చి ఈ డిప్లెక్సర్ ఐసీ నుంచి ఎప్పుడైతే ఈ లో బ్యాండ్కి LBTRX అనేది లో బ్యాండ్కి వచ్చిందో ఇదే కామన్ నుంచి మళ్ళీ ఇలా బయటకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఒక డిప్లెక్సర్ ఐసీ కాదండి, యాంటీనా 0 అనే యాంటీనాకు వచ్చేసింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ANT0 LMHB TRX. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇది యాంటీనా నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇదేనండి సింపుల్గా డూప్లెక్సర్ గురించి.